కాబట్టి పిల్లరా, మనం బైబిల్ని చక్కగా అర్థం చేసుకుంటే మన జీవితం బాగుంటుంది. అర్థం చేసుకుని దాని ప్రకారంగా మన జీవితం గడపాలి. అర్థం చేసుకోకుండా మనం వస్తున్నాం వెళ్తున్నాం అనుకుంటే మరి కుదరదు. అక్కడ చట్టం ఒప్పుకోదు. దేవుని చట్టం అండి. ఈ లోక చట్టాలు వేరు, దేవుని చట్టం వేరు. దేవుని చట్టం దేనికి పనికి వస్తుంది? పరలోక రాజ్యానికి వారసత్వంగా చేయడానికి పనికి వస్తుంది దేవుని చట్టం. మరి ఈ లోక చట్టాలు ఏదో చేస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, అది వేరే విషయం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అప్పుడు అబ్రాహాము తమ కుమారుణ్ణి బలిగా అర్పించమన్నప్పుడు అర్పించడానికి సిద్ధపడ్డప్పుడు అప్పుడు దేవుడు ఒక మాట అంటాడు చివరిలో, నీవు దేవునికి భయపడు వాడవని నేను గ్రహించుచున్నాను. దేవునికి భయపడు వాడవని నేను గ్రహించున్నాను అంటాడు దేవుడు. దేవుడికి భయపడాలి. దేవుడికి భయపడేవాడు పాపం చేయడండి, అంతే. దేవుడికి భయపడేవాడు లోకంలో ఉండడండి, లోక పనులు చేయడు, లోక ఆచారాలకు తలవకడం. దేవుడికి భయపడ్డవాడు. లోకంలో అనేక మంది ఉన్నారు, అనేక చర్చలకు వెళ్తూ ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా దేవునికి భయపడితే దేవునికి ఇష్టంగానే జీవిస్తారు పిల్లారా. ఆలయానికి వెళ్తారు, అన్నీ చేస్తూ ఉంటారు లోకంలో. అది కాదు జీవితం. దేవుని చేత అభిషేకించబడాలి అంటే పిల్లారా, దేవుని అభిషేకం మీ మీద ఉందంటే పిల్లారా, దేవుని అందే మనం ఉండి దేవుని కార్యాలు మాత్రం మనం చేయాలి. కానీ పిల్లారా, లోకంలో పడకూడదు. లోకంలో మనం ఎప్పుడైతే పడతామో మన జీవితం తారుమారైపోతుంది. అట్లా ఎన్నో జీవితాలు నేను చూసా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మన ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తారు. దేవుడు పరిశుద్ధాత్మ మనలో ఉంటే. ఈ యొక్క విషయం మీకు చెప్పి తర్వాత మరి స్వస్థారాధన ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అప్పుడు మేము ఇక్కడికి రాలేదు, అక్కడి నుంచే ఇక్కడికి వస్తున్నాం. శ్రీనగర్లో ఉంటున్నాం. శ్రీనగర్ తెలుసా? ఆ శ్రీనగర్ కాదు, ఇక్కడ గుంటూరులో శ్రీనగర్లో ఉన్నప్పుడు ఒక అతను బ్యాంకులో పనిచేస్తున్నాడు. అతను నా ప్రార్థనకు రండి ఇంటికి అన్నాడు. సర్లే వెళ్ళాను. బాగా పరిచయస్తుడు. వెళ్తే ప్రార్థన అయిపోయిన తర్వాత హాస్పిటల్కి వెళ్దాం రండి అన్నాడు. ఇదేంది ప్రార్థనకి ఇక్కడ అయిపోయింది కదా, ఇంకా హాస్పిటల్ ఏంది అన్నా. లేదులేండి రండి అన్నాడు. రండి అన్నప్పుడు సరిలేని బయలుదేరుతున్నాను. నాకు అంతకుముందు ఉదయాన్నే నాకు ఒక దర్శనం వచ్చింది. ఆలయంలో చర్చిలో కూర్చున్నప్పుడు చనిపోయిన శవాన్ని గుడ్డ చుట్టి పరుండు పెడతారు కదండి. చనిపోయిన వాళ్ళని పరుండు పెడతారా ఏమండి? గుడ్డ చుట్టి పరుండు పెడతారు. ఆ పరుండు పెట్టినట్టుగా నాకు దర్శనం వచ్చింది. ఏంటబ్బా దర్శనం, సరే దేవుడు ఏదో కార్యం చేస్తున్నారన్నమాట అనుకున్నాను నేను. అనుకునేవారికి సరే ఆయన రమ్మన్నాడు కదా హాస్పిటల్కి బయలుదేరా. హాస్పిటల్కి వెళ్ళాం. హాస్పిటల్కి వెళ్తే నాకు ఎట్లాంటి దర్శనం అయితే చూపించారో అట్లాగే గుడ్డల చుట్టూ పండుకోబెట్టారు ఒకళ్ళని. అక్కడ తీసుకెళ్ళారండి నన్ను. నాకేం అర్థం కాల. ఏదో ప్రార్థన చేస్తే రెండు ముక్కలు ప్రార్థన చేసి రావచ్చు, కానీ ఈయన్ని ఇట్లా చుట్టి సరి చనిపోయినలా అక్కడ పరుండు పెట్టాడు. ఎక్కడ తీసుకొచ్చారండి నన్ను అనుకున్నాను మనసులో. ప్రార్థన చేయడే అన్నారు. అసలు ఏం జరిగింది చెప్పండి నాకు అన్నా. అంటే ఏమండి, వాళ్ళ నాన్న లెక్చరర్ మాచర్ల వాళ్ళది. వాళ్ళ నాన్న లెక్చరర్ మాచర్ల అయితే స్కూటర్ మీద వెళ్తా ఉంటే యాక్సిడెంట్ అయ్యి కుర్రాడు బాగా దెబ్బ తగిలింది. వాళ్ళ అబ్బాయి అనమాట. దెబ్బ తగిలితే మరి గాయాలన్నీ కూడా మాంతాయండి అని డాక్టర్లు చెప్పారంట. చెప్పిన తర్వాత మాట పోయింది. అది లోపల గొంతు నరం కట్ అయిపోయిందంట.
మాట మాత్రం బతికినంతకాలం రాదండి అన్నారు. మాట మాత్రం బతికినంతకాలం రాదండి అన్నారంట డాక్టర్లు. మరి ఈ కేసు నన్ను ఎక్కడ తీసుకొచ్చారు? మాట ఎట్ట వస్తబ్బా, యేసు ప్రభువు దిగొస్తేనే కానీ అది రాదు, యేసు ప్రభువు దిగొస్తేనే కానీ అది రాదు, మరి ఎట్లా వస్తుంది అని కొంచెం నాకు బాధేసి ప్రార్థన చేస్తే కార్యం జరగాలి. అది మరి అట్లాగే చిన్న ప్రార్థన చేసి తొందరగా బయలుదేరా. ఇక్కడ ఎందుకని అనవసరంగా బయలుదేరి ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఆదివారం పూట వెళ్ళి అక్కడికి హాస్పిటల్కి ఆదివారం పూట వెళ్ళి ఇంటికి వెళ్ళిపోయినప్పుడు శుక్రవారం నాడు ఫోన్ చేశారు నాకు. అక్కడి నుంచే వాళ్ళే ఫోన్ చేస్తే, ఏం బాబు ఏంటి ఎవరయ్యా మీరంటే, ఏంటి మన్నా మీరు హాస్పిటల్కి వచ్చారు, ప్రార్థన చేశారు కదండి. అవునయ్యా నేనే, నాకు భయం వేస్తుంది లోపల, ఆడికి ఏం జరిగిందోనండి. మా అబ్బాయికి మాట వచ్చిందండి అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నేను ప్రార్థన చేసిన తర్వాత అక్కడ నేను వాళ్ళకి ఏం చెప్పానంటే, 5 రోజుల కల్లా మాట వస్తుందని దేవుడు చెప్పారు అని చెప్పా. అక్కడ 5వ రోజు గురువారం, అది సోమ మంగళ బుధ గురు శుక్రు, 5వ రోజు శుక్రవారం. ఆదివారం వెళ్ళాను, 5వ రోజుల్లో మాట వస్తుందని చెప్పాము, దేవుడు చెప్పింది. ఇప్పుడు సోమ మంగళ బుధ గురు శుక్రు 5వ రోజుల కల్లా అతను మాట వచ్చింది. దేవునికి స్తోత్రం. అప్పుడు వాళ్ళ నాన్న అన్నాడు, నేను సేవ చేస్తున్నానండి, నేను లోకంలో పడి తప్పిపోయానండి, నేను ఇక నుంచి దేవుడు మీ ద్వారా చేసిన అద్భుతాన్ని బట్టి నేను సేవలో పాల్గొన్నానండి, సత్యదాకా నేను సేవలోనే ఉంటానండి అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని ఆత్మ ఉంటే అటువంటి కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.